ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడి ఫీలింగ్, గ్రీటింగ్ కార్డ్ తయారు చేసేవాడి ఫీలింగ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అర్థం కాని ఆరాటం, ఆపుకోలేని అమాయకత్వం. ఏం జరుగుతుందో తెలియదు కానీ నాకు నచ్చిందే జరగాలనుకునే మనస్తత్వం. చూడ్డానికి ఇది గ్రీటింగ్ కార్డే అయినా ఇదే నా రేపటి పెళ్లి కార్డ్. కొత్త షూస్, కొత్త వాచ్, కాస్ట్లీ బ్లేజర్, చేతిలో గ్రీటింగ్, నీట్గా డ్రెస్సింగ్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అవును, నేను ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ ప్రేమించడం కోసం వెళ్తున్నాను. నా పేరు గణేష్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇదే నా ప్రపంచం. అలాంటి నా ప్రపంచంలోకి ఒక అమ్మాయి వచ్చింది. తనని చూసిన క్షణం ఫ్రెండ్స్తో బార్లో బీర్ కంటే తనతో బీచ్లో పొల్లేసే బెటర్ అనిపించింది. క్లారిటీగా సాగిపోయిన నా జీవితంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజన్ పేరే కౌసల్య. చూడ్డానికి యావరేజ్గానే ఉన్నా నా కళ్ళకి తనొక ఏంజల్లా కనిపించింది. ఆమె పెదాలపై ఆ నవ్వు గుచ్చేసింది. నన్ను చూసే ఆ కళ్ళు లోతుల్లోకి దిగిపోయింది. చివరికి ఆ రూపం ఇక్కడ ముద్రపడిపోయింది. అంతే, ఫ్యామిలీ అనే పదంలో లాస్ట్ 3 letters తనకి చెప్పా. తన ఇంటి పేరు మార్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఇక్కడితో నా లైఫ్లో డైవర్షన్ స్టార్ట్ అయింది. ప్రేమిస్తే మనుషులు మారుతారని విన్నాను, కానీ అదే కరెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది. ఆనందంగా ఉన్నప్పుడు నవ్వులు, కోపంగా ఉన్నప్పుడు తిట్లు. తను నవ్వితే ఐ లవ్ యూ చెప్పాలి, అదే తను ఏడిస్తే సారీ చెప్పాలి. నచ్చలేదు. బాధ, భయం ఒకేసారి రెండూ కలిగాయి. నాలా ఉండలేకపోతున్నా అనే బాధ, ఇంకా లైఫ్ లాంగ్ నాలా ఉండలేనేమో అనే భయం. అంతే, ఒకరోజు బ్రేకప్ చెప్పేశా. ఇట్స్ ఆల్ ఓవర్. కానీ తనతో గడిపిన క్షణాలు, ఆ హ్యాపీ మూమెంట్స్ ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా వస్తూ ఉన్నాయి. ఏదేదో ఈ మాయే, ఏదో నాలోనే ఏదో చిన్ని ఆశ రేగెనే. ఏదేదో పొంగే నాలో చిన్న మాటేదో నీకోసం ఏదో నా మనసంటుందే. నేనిన్నే చూసానా, నన్ను నేనే మరిచానా, నీ వెంటే వచ్చానా, అసలేంటో నా ఊహల వడిలోనా దూరాన్నే మరిచానా, నేనీడై వచ్చానా, ఏమైందో నిన్ను చూసిన క్షణములోన నా ప్రాణమరచి నీ పేరు తలచి నీ వెంట నడిచి నీ తోడు వచ్చి నీ మనసు మెచ్చినను నేనే గెలిచినను. నన్నుగానే నేను చూడగానే నా ప్రాణమేదో నీ ప్రాణమందే. మాయనేమో ప్రేమంటూ ఉందే, నా కాలమేదో నీ కోసం అందే. ప్రేమంటే నువ్వేనా, ప్రేమిస్తూ వచ్చేనా, ప్రేమేంటో తెలిపేనా, ప్రేమంటే నా పరిచయం నీదేనా, ప్రేమే నీతోనా ప్రయాణం సాగేనా, నువ్వేంటో నా ఆలోచన నువ్వేగా, ఆనందం నీవేగా, అలరిస్తూ ఉన్నాగా, చూస్తుంటే నా చుట్టూ నువ్వేనా, చిరునవ్వు నీదేనా, చిగురిస్తూ ఉండేనా, ఏమైందో. ఏదేదో ఈ మాయేదో నాలోనే ఏదో చిన్ని ఆశ రేగెనే. ఏదేదో పొంగే నాలో చిన్న మాటేదో నీకోసం ఏదో నా మనసంటుందే. నేనిన్నే చూసానా, నన్ను నేనే మరిచానా, నీ వెంటే వచ్చానా, అసలేంటో నా ఊహల వడిలోనా
నేను మర్చిపోలేని క్షణాలు అవి. ఏదో చిన్న గొడవ కోసమో లేదో ఒక చిన్న మాట కోసమో తనని నేను దూరం చేసుకోలేను. ప్రేమించే విధానం మార్చుకోవాలి కానీ ప్రేమించే వ్యక్తిని కాదు. ప్రేమించేవాడికి ప్రేమే ప్రపంచం, కానీ నాలా ప్రేమించేవాడికి తనే ప్రపంచం. నాలో ఏదో 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 ఇప్పటిదాకా నా ఫీలింగ్స్ని చూశారు, కానీ ఈ ఫీలింగ్స్ని చూపించడానికి నా వెనక చాలామంది ఫీల్ క్యారీ చేశారు. ఒక ఫీల్ ఏదో ఒకటి ఫీలే కదా. మేల్ అయితే ఫీమేల్ దోస్తాయి చెయ్యి కొంచెం నీట్గా. స్మైల్ చూసాం పళ్ళు కనిపించి ఎదురా అండి. చాలు ఈ బిట్ నువ్వే రెడీ అయిపోయి వెళ్ళిపో. చూడు వెళ్ళిపో ముందుకే. Most embarrassing making of the అలాంటి దాంతో కంటిన్యూ చేయడం వల్ల కట్ చేసే ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా వస్తూ ఉంది. ఇప్పటికీ నా కళ్ళు ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా వస్తూ అలా ఉంది. బ్రేక్ ఇస్తే మనం చేసుకుంటాం సార్. అంటే ఇది చూద్దాం ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా వస్తూ ఉంది. కళ్ళ ముందు అలా వస్తూ మూమెంట్స్.